నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సింగపూర్ లో పర్యటించనున్న సీఎం చంద్రబాబు నాయుడు బృందం రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం కోసం సింగపూర్ టూర్. గత వైసీపీ ప్రభుత్వంపై మంత్రి నారాయణ ఫైర్. గత ప్రభుత్వ హయాంలో మెట్రో రైల్ ప్రాజెక్టులను తీవ్ర నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపణ. ఆంధ్రప్రదేశ్ లో మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు తృప్తి క్యాంటీన్లు ప్రారంభించామన్న ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్. సింగపూర్ తో సంబంధాల పునరుద్ధరణ, రాష్ట్రానికి పెట్టుబడులను రాబట్టడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బృందం ఆ దేశంలో పర్యటించనుంది. నేడు సింగపూర్ కు బయలుదేరుతున్న సీఎం నేతృత్వంలోని 7 సభ్యుల బృందం 6 రోజుల పాటు అక్కడ పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా ప్రముఖ సంస్థల యాజమాన్యాలు, పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు నాయుడు బృందం సమావేశమవుతుంది. నవంబర్లో విశాఖలో నిర్వహించే పెట్టుబడుల సదస్సుకు హాజరు కావాలని సింగపూర్ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించేందుకు పర్యటనను వేదికగా చేసుకోనున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి జూలై 31 వరకు 6 రోజుల పాటు సింగపూర్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటన రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం కోసం, అమరావతి నిర్మాణంలో సింగపూర్ భాగస్వామ్యాన్ని పునరుద్ధరించడం కోసం అని తెలిపారు. అలాగే బ్రాండ్ ఏపీని ప్రపంచానికి పరిచయం చేయాలనే లక్ష్యం కూడా కలిగి ఉందన్నారు. చంద్రబాబు నాయుడుతో పాటు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, పట్టణ అభివృద్ధి మంత్రి పొంగునూరు నారాయణ, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, 5 ఐఏఎస్ అధికారులతో కూడిన బృందం ఈ పర్యటనలో పాల్గొనున్నారు. జూలై 20న సింగపూర్లోని వన్ వరల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ డిజిటల్ క్యాంపస్ లో ప్రవాసాంధ్రులతో సమావేశం. ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలు, అమరావతి అభివృద్ధి ప్రణాళికలను వివరించనున్నారు. అలాగే సింగపూర్లోని ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు, సీఈఓలు, పారిశ్రామికవేత్తలతో భేటీల ద్వారా రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐటీ, విద్య, హెల్త్ కేర్, టూరిజం, సెమీ కండక్టర్లు, డేటా సెంటర్లు, పోర్టు ఆధారిత ప్రాజెక్టులలో పెట్టుబడులను ఆకర్షించేందుకు చర్చలు జరుపుతామని అన్నారు. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సింగపూర్తో సంబంధాలను దెబ్బతీసినట్లుగా చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఈ పర్యటన ద్వారా అమరావతిని సింగపూర్ తరహాలో అభివృద్ధి చేయడానికి సింగపూర్ కన్సార్టియంతో ఒప్పందాలను పునరుద్ధరించడం ఒక ముఖ్య లక్ష్యమని అన్నారు. రాష్ట్రంలోని 1053 కిలోమీటర్ల తీర ప్రాంతం, పోర్టులు, ఎయిర్పోర్టులు, హైవేలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, కనెక్టివిటీ వంటి అంశాలను విదేశీ పెట్టుబడిదారులకు హైలైట్ చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో సత్వర రవాణా వ్యవస్థలను ప్రజలకు అందజేయడం కోసం గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మెట్రో రైల్ ప్రాజెక్టులకు శ్రీకారం చుడితే వైసీపీ ప్రభుత్వ హయాంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తుందని మంత్రి నారాయణ ఆరోపించారు. నగరాలలో విరుగుతున్న వాహనాలు, ట్రాఫిక్ సమస్యలకు మెట్రో రైల్ మాత్రమే పరిష్కారమని అన్నారు. లెనిన్ సెంటర్లోని సిఆర్డీ ఆఫీసులో విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుల ఎంఓఈ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రజలు పడుతున్న ట్రాఫిక్ ఇబ్బందులు గుర్తించి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా కూడా విజయవాడ, విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టులను పట్టాలెక్కించాలన్న ఉద్దేశంతో వాటికి శ్రీకారం చుట్టామని వెల్లడించారు. విశాఖపట్నం మెట్రో టెండర్లను పిలిచామని, విజయవాడ మెట్రో టెండర్లు కూడా కొద్ది రోజులు ఆహ్వానిస్తున్నామని చెప్పారు. విశాఖపట్నంలో 11,498 కోట్ల అంచనా వ్యయంతో, విజయవాడలో 10,118 కోట్ల అంచనా వ్యయంతో మెట్రో రైల్ ప్రాజెక్టులను చేపడుతున్నామని నారాయణ వెల్లడించారు. 2 మెట్రో ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం 20%, రాష్ట్ర ప్రభుత్వం 20%, మిగిలిన 60% కేంద్ర ప్రభుత్వం ఇప్పించే రుణంతో చేపట్టనున్నట్లుగా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం 20% వాటాగా విజయవాడలో ఏపీసీఆర్డీ, విశాఖలో వీఎంఆర్డీఏ ద్వారా నిధులు సమకూర్చున్నట్లుగా తెలిపారు. ఇక్కడ నుంచి మనం పంపించిన తర్వాత వాళ్ళు స్టడీ చేసి అంతా చేసి శాంక్షన్ చేసేటప్పటికి ప్రభుత్వం మారింది. అయితే గత ప్రభుత్వం, మారిన ప్రభుత్వం దాన్ని టేకప్ చేయక లాస్ట్లో, అంటే వాళ్ళ గవర్నమెంట్ పోయే ముందు దాన్ని యొక్క పరిశీలించడం జరిగింది. అంటే ఫీజిబిలిటీ రిపోర్ట్ వాళ్ళు మళ్ళీ చేయించి ఎక్స్టెన్షన్ ఏరియా కూడా అన్నారు. ఏమన్నారు కానీ దాని గురించి పట్టించుకోవాలా, పక్కన పడేశారు. అంటే మనకు మెట్రో ఎందుకులని. ఇప్పుడు ప్రపంచం అంతా ఎక్కడ తీసుకున్నా ట్రాఫిక్ సమస్య, ఏ దేశం తీసుకున్నా, ఏ రాష్ట్రం తీసుకున్నా, ఏమైనా ఒక మున్సిపాలిటీ తీసుకున్నా ఈరోజు సమస్యలు ఏంటంటే ఉన్న సమస్యల్లో ట్రాఫిక్ సమస్య. అందుకనే మిక్స్డ్ డెవలప్మెంట్కి వచ్చేసారు. బిల్డింగ్ పర్మిషన్స్ కూడా మిక్స్డ్, ఒకే బిల్డింగ్లో కింద షాపింగ్ కాంప్లెక్స్, నెక్స్ట్ ఫ్లోర్లో హోటల్ కానీ ఆఫీస్ కానీ, ఆ పైన రెసిడెన్షియల్ అనే దాంతో ఈరోజు ప్రపంచంలో ఏ దేశం తీసుకున్నా దే ఆర్ గివింగ్ హై ప్రయారిటీ మెట్రో. ఈవెన్ ఈరోజు బెంగళూరు కొద్దిగా స్టార్ట్ చేశారు, మొత్తం ఆల్మోస్ట్ సిటీ అంతా ఎక్స్పాన్షన్ చేస్తున్నారు, హైదరాబాద్ ఎక్స్టెండ్ చేస్తున్నారు. ప్రతి స్టేట్లోనూ మెట్రో తీసుకొస్తున్నారు. అట్లాంటిది గత ప్రభుత్వం దీన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేసి అవతల పారేస్తుంది. అయితే మా ప్రభుత్వం రాగానే టేకప్ చేయగానే వీళ్ళు మళ్ళీ ఒకటి అన్నారు, 5 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఫీజిబిలిటీ రిపోర్ట్ని మళ్ళా
మీరు స్టడీ చేసి మాకు పంపించమంటే దానికి మళ్ళీ 6 నెలలు టైం పట్టింది. ఫీజిబుల్స్ రిపోర్ట్ చేయడానికి టెండర్లు పిలవటం, వాళ్ళకి టెండర్లు ఇవ్వటం, వాళ్ళు స్టడీ చేయడానికి టైం ఇవ్వటం, వాళ్ళు స్టడీ చేయటం ఇవన్నీ ఇచ్చారు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత కేంద్రానికి పంపించాము. గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో మాట్లాడారు. కేంద్రంతో మాట్లాడితే ప్రజెంట్ పాలసీ ప్రకారం చేస్తాం, 20% మేము ఇస్తాం, 20% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోండి, 60% మేము ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ బ్యాంక్ ద్వారా కానీ లేదా ఏదైనా సాఫ్ట్ లోన్ అంటే అతి తక్కువ ఇంట్రెస్ట్తో వచ్చే ఇంటర్నేషనల్ బ్యాంక్స్ ద్వారా ఏర్పాటు చేస్తాము అని చెప్పటం, దాని మీద ముఖ్యమంత్రి గారు వెంటనే ఆదేశించారు. ఆదేశంగానే ఎండి రామకృష్ణారెడ్డి గారు దాని మీద యాక్చువల్గా దానికి సంబంధించిన అధికారులు అందరితో కూర్చొని దీన్ని ఫైనల్ చేసి నిన్న క్యాబినెట్ పెట్టడం జరిగింది. క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చింది. క్యాబినెట్ అప్రూవల్ ఇవ్వగానే నిన్న ఈవినింగ్ యాక్చువల్గా విశాఖపట్నంకి సంబంధించి టెండర్లు కూడా కాల్ఫార్ చేసేసారు. విజయవాడకు సంబంధించి కూడా రేపు ఎల్లుండో కాల్ఫార్ చేస్తారు. ఇక్కడ విశాఖపట్నం మెట్రో తీసుకుంటే మొత్తం ఇది 42 స్టేషన్స్, 46.23 కిలోమీటర్ల లెంత్, 46.23 కిలోమీటర్లు ఫేజ్ వన్లో 46.23 కిలోమీటర్లు, ఫేజ్ 2లో మరొక 30 కిలోమీటర్లు ఉంటుంది. ఫేజ్ 2 కొమ్మాడి నుంచి ఎయిర్పోర్ట్ దాకా ఉంటుంది. అది తర్వాత ఇప్పుడు చేస్తున్నది ఫేజ్ 1. ఫేజ్ 1 ఏంటంటే స్టీల్ ప్లాంట్ గేట్ నుంచి కొమ్మాడి జంక్షన్ వరకు 34.4 కిలోమీటర్లు, 11,495 కోట్లు ఖర్చు అవుతుంది ఎస్టిమేషన్ ప్రకారం. దాంట్లో 20% విశాఖపట్నం విఎంఆర్డి అర్బన్ అథారిటీ పెడుతుంది, విశాఖపట్నం అర్బన్ అథారిటీ టేకప్ చేస్తుంది. 20% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మిగతా 60% సాఫ్ట్ లోన్తో దీన్ని రాబోయే 3 సంవత్సరాల్లో పూర్తి చేయాలనే విధంగా దీన్ని టార్గెట్ చేశాం. విజయవాడ తీసుకుంటే విజయవాడ ఫేజ్ 1లో కారిడార్ 1 పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి గన్నవరం దాకా 25.95 కిలోమీటర్లు, పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచే పెనమలూరు దాకా 12.45 కిలోమీటర్లు, మొత్తం కలిస్తే 38.40 కిలోమీటర్లు. దీంట్లో 33 స్టేషన్స్ ఉంటాయి. ఇదే విధంగా ఫేజ్ 2 విజయవాడ తీసుకుంటే 28 కిలోమీటర్లు వస్తుంది. అది ఎక్కడంటే పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి అమరావతికి. మాస్టర్ ప్లాన్లో అమరావతిలో కూడా మెట్రో రైలు పెట్టారు. అయితే కొంత టైం పడుతుంది అమరావతిలో రావటం. ఇది ఫేజ్ 2. దీనికి 10,118 కోట్లు అవుతుంది. 10,118 కోట్లు. ఇందులో కూడా 20% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 20% సిఆర్డీఏ భరిస్తుంది. సిఆర్డీఏ ఇది మిగతా 60% సాఫ్ట్ లోన్ కేంద్ర ప్రభుత్వం అరేంజ్ చేస్తుంది. రీపేమెంట్ ఒక 30 years సుమారుగా ఉంటుంది విత్ లో ఇంట్రెస్ట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు తృప్తి క్యాంటీన్లు ప్రారంభించిందని రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ తెలిపారు. మెప్మా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 700 క్యాంటీన్లు 3,000 మంది మహిళలతో ఏర్పాటు చేయనున్నామన్నారు. తక్కువ ధరలకే ప్రజలకు నాణ్యమైన టిఫిన్ భోజనం అందజేయడంతో పాటు మహిళలకు ఉపాధి కల్పించడమే ఈ క్యాంటీన్ల యొక్క ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని పంజాబ్ సెంటర్ ముసాఫిర్ ఖాన్ ఎదురుగా ఏర్పాటు చేసిన తృప్తి క్యాంటీన్ ను ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చందర్, మెప్మా డైరెక్టర్ తేజ్ భరత్ పాల్గొన్నారు. తృప్తి క్యాంటీన్ ను 9 మహిళలు కలిసి యూనిట్ గా ఏర్పాటు చేశారు. యూనిట్ సభ్యులకు కమిషనర్ చేతుల మీదుగా 10 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ మాట్లాడుతూ 3,000 మంది 700 క్యాంటీన్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం సరికొత్త ఆలోచన చేసిందని, వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కీలక నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పారు. ఈ మేరకు మహిళల కోసం సరికొత్తగా మెప్మా ఆధ్వర్యంలో తృప్తి క్యాంటీన్ ను తీసుకొచ్చామన్నారు. ఇందులో భాగంగా నగరంలో 3 రాష్ట్ర వ్యాప్తంగా మెప్మా మహిళలతో 700 క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నారు. తక్కువ ధరలకే ప్రజలకు ఆహారం అందించే లక్ష్యంతో ఈ క్యాంటీన్లు ప్రారంభించి మహిళలకు వారి కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. విజయవాడలో మనం ఈ మొట్టమొదటిగా తృప్తి క్యాంటీన్స్ ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్ గారు తర్వాత ఎండి గారు చెప్పినట్టుగా మన రాష్ట్రంలో ఇప్పటికే మనకందరికీ తెలుసు, గత 25-30 సంవత్సరాల చరిత్ర గల ఎస్హెచ్జి మూవ్మెంట్ మన ఆంధ్ర రాష్ట్రంలో చాలా
సిస్టమేటిక్గా పకడ్బందీగా గ్రామీణ ప్రాంతంలో అయినా నగర ప్రాంతంలో అయినా సరే ఇప్పటికే చాలా పకడ్బందీగా నడుస్తున్నాయి. అంటే మహిళలు పొదుపు చేసుకొని ఆ పొదుపు బ్యాంకులో సేవింగ్ అకౌంట్లో వేసుకొని దాని ద్వారా బ్యాంకు నుంచి కొద్దిగా లోన్ తీసుకుని అంచెలంచెలుగా ఎకనామిక్ యాక్టివిటీ చేస్తూ చిన్న కార్యక్రమాలు చేస్తూ పైకి రావడం అనేది ఒక దేశం మొత్తం కూడా అందరూ చెప్తున్న ఒక సక్సెస్ స్టోరీ ఇది. ఇండియన్ ఎస్ఎంఈ ఫోరం అనే ఒక నేషనల్ లెవెల్ ఆర్గనైజేషన్ సహకారంతో ఇప్పటికే 3 మున్సిపల్ కార్పొరేషన్స్లో ఒక డీటెయిల్డ్ స్టడీ చేయడం జరిగింది. దీనికి లీప్ అంటారు. అంటే లీప్ అంటే లైవ్లీహుడ్ ఎంపవర్మెంట్ అగెయిన్స్ట్ పోవర్టీ. పేదరికం నుంచి బయటికి రావడానికి లైవ్లీహుడ్ యాక్టివిటీస్ ద్వారా వాళ్ళని ఎంపవర్ చేయడం అనేది. మనం ఈ సంవత్సరానికి రాష్ట్రం మొత్తం కూడా కనీసం ఒక 750 తృప్తి క్యాంటీన్స్ స్టార్ట్ చేయాలనేది టార్గెట్ పెట్టుకున్నాం. ఇందాక ఎండి గారు చెప్పినట్టుగా చాలామంది మహిళలకి ఇప్పటికే వాళ్ళు క్యాంటీన్స్ చేస్తున్నారు, లేకపోతే క్యాటరింగ్ చేస్తున్నారు. వంట చేయడానికి వాళ్ళకి స్పెషల్ శిక్షణ అవసరం లేదు, స్కిల్ ఉంది వాళ్ళకి. మేము ఇప్పుడు దీనిలో ఇచ్చేది స్కిల్లింగ్ కాదు, స్కిల్ ఉంది, కానీ ఆ స్కిల్నే సద్వినియోగం చేసుకుని ఎకనామిక్ యాక్టివిటీ చేసి పైకి రావడానికి కావాల్సిన తోడ్పాటు చేస్తున్నాం మేము. దానికి ఎకనామిక్ సపోర్ట్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మున్సిపల్ కార్పొరేషన్ ఉంది, ఇక్కడ ఒక ప్లేస్ ఐడెంటిఫై చేసి ఒక మంచి లొకేషన్లో ఐడెంటిఫై చేసి ఇలాంటి కొన్ని సపోర్ట్ కావాలి. ఎందుకంటే వాళ్ళు స్వయంగా ఇండివిజువల్గా వెళ్ళి ఏదో అప్లికేషన్ పెట్టుకొని ట్రేడ్ లైసెన్స్ కావాలని, లేకపోతే నాకు అక్కడ జాగా కావాలని, అక్కడ నేను వెండర్ కార్డు పెట్టుకోవాలని చెప్తే మీకు తెలుసు చాలా ఇబ్బందులు వస్తాయి. వాళ్ళకి పర్మిషన్ సకాలంలో రాదు, చాలా దే విల్ సఫర్. అది లేకుండా మేము వాళ్ళకి సహాయం చేస్తాం. వీళ్ళు నలుగురితో అంటే వీళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు హస్బెండ్తో కలిపి ఫ్యామిలీతో కలిపి ఇప్పటికే వాళ్ళకి క్యాటరింగ్ కానీ టిఫిన్ సెంటర్ కానీ ఉంది. యాదాద్రి జిల్లా చోటపల్ మండలం ఖైతాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి డివైడర్ ని ఢీకొన్న ప్రమాదంలో 2 మృతి చెందగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. మృతులిద్దరూ ఏపీకి చెందిన డిఎస్పీలు చక్రధర్రావు, శాంతారావుగా గుర్తించారు. విజయవాడ నుంచి హైదరాబాద్ కు వస్తున్న స్కార్పియో అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టి రోడ్డు అవతల వైపు పడింది. ప్రమాదంలో డిఎస్పీ ప్రసాద్, డ్రైవర్ నరసింహారావుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు వారు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన 2 డిఎస్పీలు మృతి చెందారు. యాదాద్రి భువనగిరి పరిధి చోటపల్ మండలం కౌతపురం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏపీకి చెందిన డిఎస్పీలు చక్రధర్రావు, శాంతారావు, అడిషనల్ ఎస్పీ ప్రసాద్ తదితరులు విజయవాడ నుంచి హైదరాబాద్ కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో డిఎస్పీలు చక్రధర్రావు, శాంతారావు అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ నరసింహరావు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. చనిపోయిన డిఎస్పీలు ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ లో పనిచేస్తున్నట్లుగా తెలుస్తుంది. పోలీసుల వాహనం డివైడర్ ను ఢీకొట్టి అవతల వైపుకు వెళ్లింది. ఈ క్రమంలో విజయవాడ వైపు వెళ్తున్న లారీని ఢీకొట్టినట్లుగా తెలుస్తుంది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యాదాద్రి జిల్లా చౌటపల్ మండలం కౌతాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన 2 డిఎస్పీలు మృతి చెందడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో డిఎస్పీలు చక్రధర్రావు, శాంతారావులు మృతి చెందడం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. విధుల్లో భాగంగా విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకోవడం బాధాకరమని తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లుగా పేర్కొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో విజయవాడ బొన్నమితోట్ల వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ నెల 26వ తేదీ నుంచి అష్టబంధన మహా సంప్రోక్షణ కుంభాభిషేక మహోత్సవాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టడం జరిగిందని ఆలయ పర్యవేక్షకులు ఎం మల్లికార్జున కోరారు. విగ్రహ ప్రతిష్ఠ జరిగి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని అష్టబంధన మహా సంప్రోక్షణ కుంభాభిషేకాలు నిర్వహించాలని టీటీడీ ఆగమ సలహాదారు పరశురాం బావ నారాయణాచార్యులు నిర్ణయించారన్నారు. భక్తులు స్వామివారి మహాకతురులో పాల్గొని తరించాలని పిలుపునిచ్చారు. బందర్ రోడ్లోని దూరదర్శన్ కేంద్రం వెనుక ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మహోత్సవాలకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆలయ పర్యవేక్షకులు ఎం మల్లికార్జున, టీటీడీ ఆగమ సలహాదారు పరశురాం బావనారాయణాచార్యులు మాట్లాడుతూ వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం హిందూ దేవాలయాలను ప్రతి 12 ఏళ్లకు ఒక్కసారి మహా సంప్రోక్షణ చేయడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో విజయవాడ పొన్నమితోటి నందు టీటీడీ అధికారులు, స్థానిక భక్తులు, దాతల సహకారంతో 2010లో ఆలయ నిర్మాణాన్ని చేపట్టి 2012లో స్వామివారి విగ్రహ
ప్రతిష్ఠించడం జరిగిందన్నారు. విగ్రహ ప్రతిష్ఠ జరిగి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని అష్టబంధన మహా సంప్రోక్షణ కుంభాభిషేకాలు నిర్వహించాలని టీటీడీ ఆగమ సలహాదారు పరశురాం భావనారాయణాచార్యులు నిర్ణయించడం జరిగిందన్నారు. భక్తులు స్వామివారి మహా కతురువలో పాల్గొని తరించాలని పిలుపునిచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 2010లో ఇక్కడ పున్నమ్మ తోటలో ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించడం జరిగింది. తర్వాత ప్రతి సంవత్సరము వార్షికోత్సవం జరుపుకుంటూ 12 సంవత్సరాల కాలాన్ని ఈ ఆలయం పూర్తి చేసుకున్న సందర్భంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమ పండితుల సూచనల మేరకు ప్రతి 12 సంవత్సరాలకి ఒక ఆలయానికి మహాసంప్రోక్షణ అష్టబంధన అనే కార్యక్రమము జరుపుట ఆనవాయితీ. ఇదే క్రమంలో ఈ ఆలయానికి కూడా 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కాబట్టి ఈ నెల 26వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు మహా సంప్రోక్షణ అష్టబంధన కార్యక్రమాలు మహాశాంతి హోమాలు జరుపుటకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు కార్యనిర్వహణాధికారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ విజయవాడకి సంబంధించిన అధికారులందరూ ఇంజనీరింగ్ విభాగం అయితేమి ఏ విభాగమైనా అన్ని విభాగాల సహకారంతో డోనర్ల సహకారంతో ఆలయ భక్తుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనకి 26వ తారీఖున సాయంత్రం అంకురార్పణ జరుపుతారు. తర్వాత ప్రతినిత్యము ఇక్కడ హోమాలు ఉదయము సాయంత్రము హోమాలు జరుగుతాయి. ఈ 4 రోజులు స్వామి ఆలయంలో లోపల గర్భాలయంలో స్వామిని ఆహ్వానం చేసి ఇక్కడ కుంభంలోకి తీసుకుంటారు. తర్వాత 30వ తారీఖు సాయంత్రం మహాశాంతి అభిషేకం ద్వారా స్వామిని తిరిగి విగ్రహంలోకి ఆహ్వానం చేస్తారు. ఇదే క్రమంలో ఆలయం లోపల ఎటువంటి అయినా రిపేర్లు ఇవన్నీ ఈ 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరుపబడతాయి. తర్వాత 31వ తారీఖున స్వాములు పెట్టిన ముహూర్తం ప్రకారము మధ్యాహ్నం 11 గంటల 20 నిమిషాల నుంచి 12 గంటల 45 నిమిషాలలో శుభముహూర్తంలో స్వామివారిని తిరిగి భక్తులకి దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు. విజయవాడలోని పున్నమ్మ తోటలో టీటీడీ కళ్యాణ మండపంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రతిష్టా మహోత్సవం జరిగి ఈ సంవత్సరానికి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా టీటీడీలో ఉన్నటువంటి వైఖానస ఆగమోక్త రీత్యా 12 సంవత్సరాలకు ఒకసారి కళాన్యాస ప్రతిష్ట అష్టబంధన మహాసంప్రోక్షణ కుంభాభిషేకం చేయటం అనేది పరిపాటి. దీన్ని దృష్టిలో పెట్టుకొని పెద్దలు అధికారులు ఆగమ సలహా మండలి వీళ్ళందరూ కలిసి రేపు ఈ నెల 26వ తారీఖు నుంచి ఉదయం శాంతి హోమం అట్లాగే అకల్మష హోమంతో మొదలయ్యి 31 తులాలగ్నంలో ఉన్నటువంటి చిత్తా నక్షత్రయుక్త తులాలగ్నం 11:24 నిమిషాల నుంచి 12:25 నిమిషాల దాకా కళాన్యాస ప్రతిష్టతో ఈ మహోత్సవం అత్యంత వైభవంగా జరగబోతూ ఉంది. కళాన్యాస ప్రతిష్ట 12 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి ఈ ప్రతిష్టని మనం అష్టబంధన సంప్రోక్షణగాను కుంభాభిషేకంగాను కళాన్యాస ప్రతిష్టగాను పిలుచుకుంటాం. అష్టబంధనం స్వామివారికి పూసిన తర్వాత మధ్యాహ్నం 4 గంటలకి స్వామివారికి మహాశాంతి హోమంతో పాటుగా అభిషేకం చేస్తారు. ఆ అభిషేకం చేసిన తర్వాత 31 ఉదయం పూట కళాన్యాసం జరుగుతుంది. మళ్ళా స్వామివారి కళలన్నీ కూడా విగ్రహంలోకి నిక్షిప్తం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంతో పాటుగా విశేషంగా ఇక్కడ కొన్ని వేల కొలది మందికి అన్నప్రసాద వితరణ చేయడానికి ఇక్కడ భక్తులు అధికారులు సన్నద్ధం చేస్తూ ఉన్నారు. ఈ విషయాన్నన్నింటినీ కూడా గమనించి దగ్గరగా ఉండేవాళ్ళు కాకుండా దగ్గరగా ఉండేవాళ్ళు ఎటు వస్తారు, దూరంగా ఉండేవాళ్ళు కూడా ఈ విషయం తెలుసుకొని స్వామివారిని దర్శించడానికి వస్తారని చెప్తూ ఓం నమో వెంకటేశాయ. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం ఖచ్చితంగా జరగాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషన్ ధ్యాన్ చందర్ హెచ్ఎం అన్నారు. ఎన్ఫోర్స్మెంట్ టీం ఖచ్చితంగా ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేయాలని అన్నారు. విజయవాడ నగరం ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత నగరంగా పర్యావరణ రహిత నగరంగా ఉండేటట్లుగా చర్యలు తీసుకోవాలని అన్నారు. మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చందర్ తన పర్యటనలో భాగంగా 8th స్ట్రీట్ వేముల సామలాదేవి రోడ్ శ్రీ కర్ణాటి రామ్మోహన్ స్కూల్ వీధి
విశాలంద రోడ్, బియాటీస్ రోడ్, సికే రెడ్డి రోడ్ ప్రాంతాలను పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. శాతవాహన కాలేజీలో గల 4 పోలింగ్ స్టేషన్లను, 1 కర్ణాటి రామ్మోహన్ స్కూల్లో, 3 పోలింగ్ స్టేషన్లను ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఏర్పాటు చేసేందుకు ఏఈఆర్ఓలు, సెంట్రల్ తహసీల్దార్ ప్రతిపాదించగా సెంట్రల్ ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ మరియు కమిషనర్ ధ్యాన్ చంద్ర హెచ్ఎం పరిశీలించారు. ఈట్ స్ట్రీట్లో నిరంతరం డిస్టిలింగ్ పనులను చేస్తుండాలని, పారిశుద్ధ నిర్వహణలో ఎటువంటి లోపం ఉండరాదని, ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ ను ఖచ్చితంగా నిషేధించాలని, ఎన్ఫోర్స్మెంట్ టీం ఖచ్చితంగా ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేయాలని, విజయవాడ నగరం ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత నగరంగా, పర్యావరణ హిత నగరంగా ఉండేటట్లుగా చర్యలు తీసుకోవాలని అన్నారు. కర్ణాటి రామ్మోహన్ రావు స్కూల్ రోడ్లో పర్యటించి అక్కడ కాంపౌండ్ వాల్ సరిగా లేదని, ఇంజనీరింగ్ అధికారులు ఆ గోడను పునరుద్ధరించాలని, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న భవన నిర్మాణ వ్యర్థాలను టౌన్ ప్లానింగ్ అధికారులు ఎప్పటికప్పుడు తరలించాలని అధికారులను ఆదేశించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో వివిధ ప్రాంతాల్లో వచ్చే 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వివిధ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, ఇళ్లలోకి నీళ్లు వచ్చే పరిస్థితి లేకుండా చూడాలని సూచించారు. డివిజనల్ స్థాయిలోనూ ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి నిరంతరం పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో వివిధ ప్రాంతాల్లో వచ్చే 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వివిధ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ఆదేశించారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ మేరకు శుక్రవారం ఆయన అధికారులకు తాజా ఆదేశాలు ఇచ్చారు. గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ మండల, డివిజన్, జిల్లా స్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, ఇళ్లలోకి నీళ్లు వచ్చే పరిస్థితి లేకుండా చూడాలని సూచించారు. అవసరం మేరకు తక్షణమే స్పందించేందుకు వీలుగా ఇప్పటికే రాష్ట్ర విపత్తు స్పందన దళం ఎస్డీఆర్ఎఫ్ బృందం నగరంలో అందుబాటులో ఉన్నట్లుగా తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో 24 గంటలు పనిచేసే 9154970454 నెంబర్లకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. డివిజనల్ స్థాయిలోనూ ప్రత్యేకంగా కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి నిరంతరం పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించినట్లుగా తెలిపారు. ఎక్కడైనా చెట్లు పడిపోతే వెంటనే తొలగించేలా క్షేత్రస్థాయి సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని కలెక్టర్ లక్ష్మీషా ఆదేశించారు. డ్రైనేజీ వ్యవస్థ, త్రాగునీటి సరఫరా, విద్యుత్ సరఫరా, నిత్యావసర సరుకులు పంపిణీపై ప్రధానంగా దృష్టి సారించాలని కలెక్టర్ లక్ష్మీషా ఆదేశించారు. సారథ్యం పేరిట రాష్ట్రంలో పర్యటనలు చేయనున్నట్లుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు యమాధవ్ తెలిపారు. మోడీ సారథ్యంలో దేశం ఏ విధంగా అభివృద్ధి బాటలో వెళ్తుందో రాష్ట్ర వ్యాప్తంగా సారథ్యం కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్తామని అన్నారు. 5 విడతలుగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన కొనసాగుతుందని ఆయన ప్రకటించారు. రాజధాని నిర్మాణంలో బీజేపీ చిత్తశుద్ధితో ఉందన్నారు. అమరావతికి రైలు కనెక్టివిటీ ప్రయత్నాలు చేస్తున్నామని, 30,000 కోట్ల రూపాయలతో అమరావతిలో అనేక నిర్మాణాలకి కేంద్ర సహాయ సహకారాలు అందజేస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అమరావతి ఒక భవ్యమైన రాజధానిని నిర్మించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని అన్నారు. ప్రధాని మోడీ సారథ్యంలో దేశం అభివృద్ధి దిశగా వెళ్తున్న నేపథ్యంలో బీజేపీ ఏపీ రాష్ట్ర కార్యాలయంలో సారథ్య లోగోను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఆవిష్కరించిన అనంతరం మాధవ్ మాట్లాడుతూ ఏపీ రాష్ట్ర అధ్యక్షునిగా రాష్ట్ర పర్యటన మొదలు పెడుతున్నామన్నారు. దేవుని తొలి గడప కడప నుంచి తమ పర్యటన మొదలవుతుందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీ ఎదిగిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. మోడీ సారథ్యంలో దేశం ఏ విధంగా అభివృద్ధి బాటలో వెళ్తుందో రాష్ట్ర వ్యాప్తంగా సారథ్య కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్తున్నామని అన్నారు. దేశాన్ని గ్లోబల్ ఫోర్స్ గా తీర్చిదిద్దారు. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అట్టడుగు వర్గాలను బలోపేతం చేయాలనే ఆలోచన ధోరణితో సారథ్యం ఉంటుందని అన్నారు. 5 విడతలుగా సారథ్య కార్యక్రమం అనేది రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన కొనసాగనుందని అన్నారు. బీజేపీ నాయకుల్లో ధైర్యం, స్థైర్యం నింపడంతో పాటు రాష్ట్రంలో బీజేపీ జెండా రెపరెపలాడే విధంగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తామని అన్నారు. లిక్కర్ స్కామ్లో జరిగిన అవినీతిని పూర్తి స్థాయిలో ప్రభుత్వం వెలుగు తీస్తుందని అన్నారు. గత ప్రభుత్వంలో శాఖకు సంబంధం లేని వ్యక్తులు, ఇంత స్కామ్ కు పాల్పడిన వ్యక్తులపై చర్యలు ఉంటాయని అన్నారు. రాజధాని నిర్మాణంలో బీజేపీ చిత్తశుద్ధితో ఉందని అన్నారు. అమరావతికి రైల్వే కనెక్టివిటీ ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. 30,000 కోట్ల రూపాయలతో అమరావతి అనేక నిర్మాణాలకి కేంద్ర సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. అమరావతి ఒక భాగ్యమైన రాజధానిని నిర్మించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించిన తర్వాత మొదటిసారి రాష్ట్ర పర్యటన చేయాలి. ఆ విధంగా దానికి సంసిద్ధమై రేపు 27వ తారీఖున అలాగే దేశాన్ని సారథ్యం వహిస్తున్న నరేంద్ర మోడీ గారి యొక్క ఏదైతే ఆయన కృషి, పట్టుదల, క్రమశిక్షణ, కష్టపడే గుణం ఏదైతే ఉందో తప్పనిసరిగా ప్రతి కార్యకర్త అలవర్చుకోవాలి. నాయకత్వం అంటే కేవలం పదవి లేకపోతే దానికి సంబంధించిన స్థాయి అనుభవించడంతో కాకుండా అనేక రకాలుగా స్పందించడం,
అలాగే అనేక రకాల విషయాల పట్ల మమేకమై ఏ విధంగా ముందుకెళ్ళటం, అలాగే ఏ సమస్యనైనా కేవలం సమస్య మేరకే కాకుండా దాన్ని కూలంకుషంగా ఆలోచన చేసి 360 డిగ్రీల ఆలోచనతో ముందుకెళ్ళాలి. దాన్ని మేము ఏకాత్మ దృష్టి అంటాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రాజధాని నిర్మాణంలో మొదటి నుంచి చిత్తశుద్ధి ప్రకటించడంతో పాటు మేము ఒక తీర్మానాన్ని కూడా చేసి ముందుకెళ్ళడం జరిగింది. 2 సార్లు మా దేశ ప్రధానమంత్రి మన ప్రియతమ నాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన పునః ప్రారంభం 2 కార్యక్రమాలకి రావటం జరిగింది. ఆ విధంగా మేము ఏదైతే అమరావతి సంబంధించిన అంశం ఉందో దాంట్లో పూర్తి స్థాయిలో మేము నిమగ్నమే ముందుకు తీసుకెళ్తున్నాం. అమరావతితో అనుసంధానమే అన్ని ప్రదేశాలకి గతంలో ఇక్కడి నుంచి అనంతపూర్ ఎక్స్ప్రెస్ హైవే, అలాగే ఇక్కడి నుంచి హైదరాబాద్ సంబంధించిన ఎక్స్ప్రెస్ హైవే, వీటినన్నింటినీ పూర్తి స్థాయి నిర్మాణంతో పాటు రైల్వే పరంగా కూడా ఆ విధంగా అన్ని చోట్ల కనెక్టివిటీ పెంచే విధంగా ప్రయత్నం చేస్తూ, ఇంకొకటి ఏదైతే ఓఆర్ఆర్ ఉందో దాని నిర్మాణంలో కూడా మేము ముందుకొచ్చి మొత్తం ఓఆర్ఆర్ సంబంధించిన గతంలో స్థల సేకరణ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయాలంటే అది పూర్తి స్థాయిలో కేంద్రమే చేసే విధంగా అడుగులు వేసి ముందుకెళ్తాం. అలాగే ఏవైతే ఎక్స్ప్రెస్ హైవేస్ అమరావతితో కనెక్ట్ చేయాలో వాటికి సంబంధించిన భూ సేకరణ కూడా కేంద్రమే నిర్వహించే విధంగా వీటిలో సుమారు 30,000 కోట్ల రూపాయలు ఇవాళ కేంద్రం పెట్టడానికి సిద్ధంగా ఉంది. ఇవన్నీ కూడా కార్యరచన ప్రారంభమై ముందుకెళ్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇంకా విస్తృత స్థాయిలో 1,00,000 ఎకరాల యొక్క స్థలంతో చేయాలనే ఆలోచన అయితే చేసింది. తప్పనిసరిగా దీనిపైన చర్చించడం, అన్ని స్థాయిలో మాట్లాడటం జరుగుతుంది. ఒక అమరావతి ఒక భవ్యమైన రాజధాని నిర్మాణంలో భారతీయ జనతా పార్టీ అయితే కటిబద్ధంతో ముందుకు వెళ్తుంది. ఆ విధంగా మీ అందరికి తెలియజేస్తున్నాను. ఏదైతే ఏ స్థాయిలో ఏమిటనేది తప్పనిసరిగా దాన్ని చర్చించే అవకాశం ఉంది. ఆ విధంగా సరైన ఫారమ్స్ వాటి చర్చించి ముందుకు తీసుకెళ్తాం. రాష్ట్రంలో ఏడాది పాలన పూర్తి చేసుకుని సుపరిపాలన తొలి అడుగు పేరుతో వెళుతున్న ప్రభుత్వానికి అపూర్వ స్వాగతం లభిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఏ ఇంటి వద్దకు వెళ్లిన ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వివరించారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులు ఉబ్బిలో నెట్టిందని, ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుందని అన్నారు. సమర్థుడైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యవస్థను చక్కదిద్దే పనిలో ఉన్నారన్నారు. ప్రజలు మరోసారి వైకుంఠపాలి ఆట ఆడవద్దని, వైసీపీ వైపు భవిష్యత్తులో చూడవద్దని సూచించారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 64వ డివిజన్ కండ్రికలో డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాకొల్లు రవికుమార్ డివిజన్ కమిటీ నాయకత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి ప్రజలను వారి యొక్క సమస్యలను మంత్రి ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించగా పలుచోట్ల మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిందని అన్నారు. ఇష్టం వచ్చినట్లు చేతగాని పాలన చేసి ప్రజలపై భారం మోపిందన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమమే రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పాలన సాగిస్తున్నట్లుగా వివరించారు. వైసీపీ మోసపూరిత పాలన దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ ఇకపై వైకుంఠపాలి ఆట ఆడవద్దని, వైసీపీ వైపు చూడవద్దని అన్నారు. లిక్కర్ స్కామ్, సిట్ దర్యాప్తు పారదర్శకంగా జరుగుతుందని, తప్పు చేసిన వారెవరూ చట్టం ముందు తప్పించుకోలేరని అన్నారు. వర్షాలను దృష్టిలో ఉంచుకొని రైతులకు అన్ని రకాల ఎరువులు, యూరియా వంటివి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంచుతుందని, రైతులెవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బొండ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఇచ్చిన హామీలు అన్నింటినీ అమలు చేసి ప్రజల ముందుకు వెళ్తున్న ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అని అన్నారు. ఈ కార్యక్రమంలో చీరాల ఎమ్మెల్యే ఎం మాలకొండ యాదవ్, పరిశీలకుడు నాగరాజు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు సంస్థ ఏర్పాటు చేశాం. దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేస్తుంది. ఎవరైతే తప్పు చేశారో, తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోలేరు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. తప్పనిసరిగా ఎవరైతే లిక్కర్ స్కామ్లో బాధ్యులున్నారో, ఎవరైతే ప్రజల రక్తాన్ని తాగి డబ్బులుగా మార్చుకొని అనుభవించారో వాళ్ళందరూ కూడా శిక్షకి పరిజ్ఞ అవుతారు. దానిలో ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని నేను తెలియజేస్తున్నాను. ఎవరు చేశారో ఎవరు చేయలేదో చట్టం ఉంది. చట్ట పరిధిలో ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీలో ఏదో ఆషామాషిగా జరిగిన ఎంక్వైరీ కాదు, ఆధారాలతో సహా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, విదేశాల్లో ఎక్కడెక్కడ ఏం చేశారు అన్నీ చూసి చట్టం అన్ని విధాల తప్పు చేసిన వాడికి శిక్షించడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నారు. అన్ని రకాలుగా ఇప్పుడు కొద్ది రోజులు మధ్యలో ఇబ్బంది వచ్చింది. రైస్ పెళ్ళి వచ్చి మళ్ళీ 2 రోజుల నుంచి వర్షం పడుతుంది. వ్యవసాయాలు పూర్తిగా ఈరోజు పెట్టడం జరుగుతుంది. దానికి కావలసిన వాళ్ళందరికీ ఈరోజు ఎరువులు కూడా
రైతులు ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఎరువులన్నీ సఫిషియెంట్గా ఉన్నాయి. ఎరువులన్నీ కూడా ఎక్కడికక్కడ స్టాక్ చేశాము. ఈ మధ్యకాలంలో వ్యవసాయ శాఖ అధికారులు ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల వాళ్ళు అక్కడ జాయిన్ అవ్వకపోవడం వల్ల కొద్ది ఇబ్బంది వచ్చింది. అదంతా సరిచేసాం. రైతులు ఎవరూ ఆందోళన చెందొద్దు. యూరియా కానీ డిఏపి కానీ అందరికీ అందుబాటులో ఇచ్చాం. ఎవరైనా ప్రైవేట్ డీలర్లు ఎక్కువ కమ్మినా ఇబ్బంది పెట్టినా విజిలెన్స్ ఎంక్వైరీలు చేసి ఏ ఒక్క రైతుకి ఇబ్బంది లేకుండా ముందుకెళ్తున్నాం. రేపు ఖరీఫ్కి అన్ని విధాల ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తుంది. తొలి సంవత్సర పరిపాలన మీద సుపరిపాలన తొలడుగు అనే కార్యక్రమం ద్వారా డోర్ టు డోర్ వెళ్ళి గత 12 నెలల్లో జరిగినటువంటి అభివృద్ధి, సంక్షేమం, ప్రజా సమస్యలు వినటం, ఆ సమస్యల్ని పరిష్కరించడమే లక్ష్యంగా ఇవాళ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ అందరం కూడా ప్రజల్లో ఉన్నాం. ధైర్యంగా ఎన్నికల ముందు ఏమని చెప్పామో ఇవాళ అన్నీ నెరవేర్చి ప్రజల్లో 12 నెలల తర్వాత సుపరిపాలన మీద అభిప్రాయం తీసుకుంటా ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు హారతులు ఇచ్చి స్వాగతం పలుకుతా ఉన్నారు. మేము ఏ ఆశతో మిమ్మల్ని గెలిపించామో ఆ ఆశలకి అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్తా ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ 6 హామీల్లో పెన్షన్ల పెంపుదల కానీ, తల్లికి వందనం కానీ, అన్నా క్యాంటీన్లు కానీ, అలాగే దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో నియోజకవర్గానికి అబ్జర్వర్గా మరి వ్యవసాయ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు అచ్చెన్నాయుడు గారిని ఇక్కడ ఇన్ఛార్జిగా పెట్టారు. వారి ఆధ్వర్యంలో కండ్రికలో మా డివిజన్ పార్టీ అధ్యక్షుడు రవికుమార్ కానీ, అలాగే బాబు కానీ, ప్రధాన కార్యదర్శి డివిజన్ నాయకుల ఆధ్వర్యంలో డోర్ టు డోర్ అచ్చెన్నాయుడు గారు ప్రతి ఇంటికి వెళ్ళి కుటుంబ సమస్యలు తెలుసుకొని అభివృద్ధి, సంక్షేమం మీద ప్రజల అభిప్రాయం తెలుసుకుంటా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు స్వాగతిస్తా ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సింగపూర్ లో పర్యటించనున్న సీఎం చంద్రబాబు నాయుడు బృందం రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం కోసం సింగపూర్ టూర్. గత వైసీపీ ప్రభుత్వంపై మంత్రి నారాయణ ఫైర్. గత ప్రభుత్వ హయాంలో మెట్రో రైల్ ప్రాజెక్టులను తీవ్ర నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపణ. ఆంధ్రప్రదేశ్ లో మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు తృప్తి క్యాంటీన్లు ప్రారంభించామన్న ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.